దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ ఎన్సీఆర్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వానకు రోడ్లు జలమయం కాగా కాలనీలు చెరువుల్లా మారాయి. రైసానా రోడ్, జన్పద్ రోడ్, కన్నాట్ ప్లేస్, ఖాన్ మార్కెట్, మండీ హౌస్ సర్కిల్, ఎన్ఎంసీ రోడ్ సహా పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జామ్స్ తో ప్రధాన కూడళ్ల వద్ద రద్దీ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు భారీ వర్షానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా 15 విమానాలను అధికారులు ఇతర ప్రాంతాలకు మళ్లించారు. 12 జైపూర్, 2 చండీగఢ్, 1 లక్నో విమానాశ్రయానికి మళ్లించినట్లు ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. వర్షం కారణంగా టేకాఫ్స్ కూడా ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఇక భారీ వర్షానికి ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. జఖీరా అండర్ పాస్ కు వరద పోటెత్తింది. మోకాలి వరకు నీరు చేరటంతో బైక్స్ వర్షపు నీటిలో చిక్కుకొని జనం అవస్థలు పడ్డారు. సంగం విహార్ ఏరియాలో వాన నీటిలో స్కూల్ వ్యాన్ ఆగిపోవడంతో విద్యార్థులు నెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఢిల్లీలో భారీ వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఢిల్లీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మరొక 24 గంటల పాటు ఢిల్లీలో భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది. సో ఢిల్లీలో రెయిన్ ఎఫెక్ట్ ప్రధానంగా విమానాల పైన పడింది. పదుల సంఖ్యలో విమానాలన్నింటిని కూడా డైవర్ట్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇటు జైపూర్కు విమానాలను దారి మళ్లిస్తున్నారు. అలాగే చండీగఢ్, వీటితో పాటు లక్నో, ఈ 3 విమానాశ్రయాలు దేశ రాజధాని ఢిల్లీకి దగ్గరగా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఢిల్లీకి వచ్చేటువంటి విమానాలన్నిటినీ, అనేక విమానాలని ఇతర నగరాలకు ప్రధానంగా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ప్రతికూలమైనటువంటి వాతావరణ ప్రభావం ప్రధానంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దాని ఫలితంగా టేకాఫ్, ల్యాండింగ్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది. సో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా విమానాలను ఇతర నగరాలకు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకోవైపు ఈ వర్షం ఎఫెక్టు వాహనాలపైన కూడా పడింది. మనం చూడొచ్చు, వాహనాల రాకపోకలన్నీ కూడా చాలా మెల్లగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఢిల్లీలో ఇటు అనేక రహదారులపైన కూడా కొంత నీరు నిలవడంతో వాహనాల రాకపోకలన్నీ కూడా చాలా మెల్లగా వెళ్తున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ సిగ్నల్స్ అనేక చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో క్లియర్గా మరికొన్ని రోజుల పాటు భారత వాతావరణ శాఖ ఢిల్లీకి వర్ష సూచన ఇచ్చింది. అలాగే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఒకవైపు ఇప్పటికే ప్రధానంగా దైనందిన జీవితానికి కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. స్కూళ్ళు, కాలేజీలు, అలాగే ఇటు కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటితో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. అలాగే గత వారం 10 రోజుల నుంచి ఢిల్లీని ఉక్కపోతతో ప్రజలందరూ కూడా తీవ్రంగా అల్లాడారు. కానీ ప్రస్తుతం ఢిల్లీలో కురుస్తున్నటువంటి వర్షాలతో ఢిల్లీ ప్రజలందరికీ కూడా కాస్త ఉపశమనం కలిగింది. వాతావరణం కూడా కొంత చల్లబడడంతో ఈ వర్షాన్ని స్వాగతిస్తూ ఆనందిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తానికైతే వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి ఫోర్కాస్ట్ ప్రకారం మరొక 24 గంటల పాటు ఇదే రకమైనటువంటిలో వర్షం ఢిల్లీలో కురిసే అవకాశం ఉంది. సో విమాన ప్రయాణాలు చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ మేరకు అలర్ట్గా ఉండాలని, ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవాలి. విమానాల ఆపరేషన్స్ పైన ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ దిశగా విమాన ప్రయాణికులు అలర్ట్గా ఉండాలని ఢిల్లీ విమానాశ్రయ అధికారులందరూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. కెమెరామెన్ పవన్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.